పండితాహ అనే విషయంలో భగవద్గీతలో అనేక సందర్భాలలో ఒక్కో సందర్భాన్ని బట్టి పండితుడు ఎవరో చెప్పడం జరిగింది. కర్మ సన్యాస యోగ స్థితికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆయన పండితుడు అన్నారు. ఏమండి పండితుడు అంటే గుర్తేమిటి అంటే సమదర్శనత్వం, దర్శత్వం. సమదర్శనం అంటే ఏంటి? చూడటం. ఏం చూడటం? సమంగా ఉన్నదాన్ని చూడటం. సమంగా చూడటం కాదు, సమంగా ఉన్నదానిని చూడటం. తేడా ఉంది పదంలో. సమంగా ఏదుందో దాన్ని చూడటం. అందుకే తర్వాత శ్లోకంలో నిర్దోషం హి సమం బ్రహ్మ అన్నాడు. సమం నిర్దోషం. ఎవరు? బ్రహ్మ, పరమాత్మ సమం, అన్నిట్లో సమంగా ఉన్నాడు. ప్లస్ దోషాలు ఉండవు. సో దోషాలు ఎక్కడున్నాయి? ఉపాధుల్లో ఉన్నాయి. దోషాలు భేదాలు ఉపాధుల్లో ఉన్నాయి. అవునా? విషమత్వం అసమానత్వాలు ఎక్కడున్నాయి? ఉపాధుల్లో ఉన్నాయి. ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించాల్సిందే. శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, వీటిల్లో దోషాలు ఉంటాయి. ప్లస్ వీటిల్లో తేడాలు కూడా ఉంటాయి. సమానంగా ఏం ఉండదు. ఎవరిది వాళ్ళవే. ఎవరి ప్రారంభం, ఎవరి సెటప్, ఎవరి ప్యాకేజ్ వాళ్ళదే. కాబట్టి ఏ ఇద్దరు ఒక రకంగా ఉండరు. అసలు ఒక మనిషే ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు, మారిపోవట్లే. మరి అప్పుడు సమాదర్శనం ఎలా సాధ్యమవుతుంది అంటే ఉపాధులను కాదు, ఉపాధి ఉపహితమైనటువంటి చైతన్యం, దాన్ని ఎప్పుడు దృష్టిలో ఆయన పెట్టుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ సమదర్శనత్వం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉపాధి దృష్టిలో ఉన్నంత వరకు భిన్నత్వం కనిపిస్తుంది, వైవిధ్యమే కనిపిస్తుంది, తేడాలే కనిపిస్తాయి, సహజం. మరి ఏం చేయాలి? అవును, ఆ స్థాయికి ఎదిగే వరకు ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండాలంటే భేదాలు కనిపించినప్పుడు, భిన్నత్వం కనిపించినప్పుడు వ్యవహారంలో కూడా అదే భేదాన్ని అనుసరించే, శాస్త్రాన్ని అనుసరించి పోవాలి. కానీ ఈ స్థాయికి చేరుకున్న మహాత్ముడు కూడా మన శాస్త్రాల్లో చూస్తాం. ఏమిటి? సమదర్శనమే కానీ సమవర్తనం చెయ్యరు. అంటే సమంగా వ్యవహారం చెయ్యరు. వ్యవహారం, దర్శనం. వ్యవహారం అంటే ఏంటి? కర్మలు చేసేటప్పుడు. అవునా? కర్మలు చేసేటప్పుడు ఏం చేయాలి? ఎక్కడ ఏది అవసరం అది చేసుకుంటూ పోవాలి. ఎవరికి ఏది అవసరం అంతవరకే చెయ్యాలి. అవునా కాదా? అంతే తప్ప ఇటు దటు అటు దటు చేయకూడదు. అందుకని వాళ్ళు కూడా చేయరు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన 3వ అధ్యాయంలో చెప్పాడు కదా. లోక సంగ్రహాన్ని కోరే వాళ్ళు అంత ఇంబ్యాలెన్స్ చెయ్యరు కదా వాళ్ళు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? శ్రేష్ఠ పురుషులు ఏదైతే ప్రమాణంగా చూపించారో అలా. అందుకని కృష్ణుడైనా అవతారమూర్తిగా వచ్చినప్పుడు కేవలం బృందావన వాసులు ఎవరైతే గోపికలు, ఋషులు గోపికలుగా పుట్టారో వాళ్ళకి మాత్రమే లీలలు చూపించాడు. మధురా నగరంలో చూపిలేదుగా, చూపిలేదు. హస్తినాపురంలో ఎక్కడో ఒక్కసారి వెరీ రేర్, చాలా అవసరమైనప్పుడు తప్ప మామూలుగానే ఉన్నాడు. అక్కడ కూడా ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికే ఆయన ప్రయత్నం చేశాడు అన్ని విధాల కదా. అందుకని సమదర్శనత్వం అనేది విజన్ అంటారు. దర్శనం అంటే విజన్, దృష్టి. అది బాగా పరిపక్వ దశలో వస్తుంది. అందుకని ఈ తేడాలు ఏవైతే బాహ్య ఉపాధుల్లో కనిపిస్తాయో అంటే విద్యా వినయ సంపన్నుడు, సాత్వికమైనటువంటి ఉపాధిలో ప్రకాశించేది. అలాగే జంతువులు చూడండి, ఇక్కడ మనుషులు జంతువులు కలిపేసి చెప్పాడు ఆయన. అవునా? మరీ తామసికమైన వాడు, సాత్వికమైన వాడు. అలాగే మరి జంతువుల్లో కూడా సాత్విక, రాజసిక, తామసికాలు ఉంటాయి కదా. అంటే సర్వప్రాణులలో అని అర్థం వాటిల్లో. ఇప్పుడు ఆవును పూజిస్తాం, కుక్కను అక్కడ పెడతాం. పులి అయితే అమ్మో పులి దగ్గరికి పో,
అవి దగ్గర రాకూడదు. అవునా? ఏమవుతుంది? అంతా బ్రహ్మమయ్యని పుల్లోట్లో తలకాయ పెడతాడు ఎవరైనా? పెట్టడు కదా. అట్లాగే ఒకసారి ఎల్లైపల్లి ఆశ్రమంలో చిన్మయారండి మాతాజీ భోజనశాలలో అందరం కూర్చుంటే అక్కడ కూడా అంతే. ఎక్కడ ఆశ్రమం కానీ కుక్కలు మాత్రం వచ్చి చేరుతాయి. వచ్చి బెల్లు కొట్టగానే అరుస్తుంటాయి. సో వాటికి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళకూడదని వాటికి ఏం తెలుసా? శుచి శుభ్రత ఏమీ తెలియదు వాటికి. కుక్క మన ఇప్పుడు వెనక ముందు ఉంటాయి కదా గేట్లు ఎక్కడైనా హాల్కి, ఏం చేస్తుంది? ఇట్టించేసి అటు పోయేది, అట్టించట్టు పరిగెత్తుకుంటూ పోయేది. పోతుంటే వీళ్ళేమో కొంతమంది నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంటారు, మాకేముందిలే అన్నట్టు పట్టకుండా కూర్చుంటారు. కూర్చుంటే అమ్మ కర్ర బయట తరవండి, మళ్ళీ ఇక్కడికి రాకుండా తరవండి అని చెప్పేవాడు. సర్వం బ్రహ్మమే అని కూర్చోలే. వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎందుకు? దానికి ఏం తెలుసు? ఉచ్చి నీచాలు తెలియదు. ఓ మూతి పెడితే నీ అదే కుక్క నీ ప్లేట్లో మూతి పెడితే తింటావా సర్వం బ్రహ్మమయమని? తినం కదా, సమదర్శనత్వం అని తినం కదా, తీసుకెళ్ళి పారేస్తాం. మరి వ్యవహారమే. అవునా? వ్యవహారంలో సమత్వం పనికిరాదు. ఎందుకు? దాని ఉపాధి అట్లాంటిది కాబట్టి ఎట్లా చూడాలో అట్లా చూడాలి. మరి దీన్ని మించినటువంటిది తాత్విక దృష్టి. చూసారా? సమదర్శనం. అదే రామకృష్ణ సమదర్శనం కాదు, సమవర్తనం కాదు, సమదర్శనం మట్టుకే. దూరంగా ఉండు, దానికి దూరంగా ఉండి దండం పెట్టుకో. దగ్గరికి వెళ్ళదు. అవునా? అది అందుకు ఆ స్థాయి వేరు, వాళ్ళ యొక్క స్థితి వేరు. వ్యవహారం జాగ్రత్తగా చేసుకోవాలి, దృష్టి అది పెట్టుకోవాలి అంతే. చేరుకున్న తర్వాత వాళ్ళకి తేడాలు ఉండవు. అలాంటి వారి స్థితి వేరు. అది ఇక్కడ చెప్పింది. సరే, ఇప్పుడు ఇంతకు ఏమిటి ఇదంతా అంటే సామ్యే స్థితం మనః. ఇలా కర్మ సన్యాస స్థితిలో ఏమవుతుంది? మనస్సు సామ్య స్థితి. సామ్యం అంటే ఏంటి? సమత్వం. ఇక్కడ చెప్పిన సమత్వం ఎక్కడ ఏమిటి? బ్రహ్మము సమము కాబట్టి అన్నింటిలో ఆ బ్రహ్మ దృష్టి కలిగిన వాడు కాబట్టి సమత్వం ఉంటుంది ఆయనకి. కాబట్టి ఇహైవ జితః సర్గః. ఇక్కడే ఈ లోకంలో ఉన్నప్పుడే సర్గ అంటే సృష్టి సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా జయిస్తాడు. చూసారా? ఇప్పుడు జ్ఞాన దృష్టితోనే దీన్ని జయించాలి. అంతేగాని బాహ్యంగా ప్రపంచాన్ని ఎప్పుడు జయించడం సుఖం లేదు. జిత అంటే జయించిన వాడు. దేన్ని? సృష్టిని ఎలా జయించాలి? కత్తితోనా, లేదా బాణాలతోనా, లేదా తుపాకులతోనా, బాంబులతోనా యుద్ధాలు చేసుకునే కాదు. దేంతో? జ్ఞానముతోనే. ఎందుకంటే గురుదేవులు ఒక మాట చెప్పావు, ఎలా జయించాలి ప్రపంచాన్ని? నువ్వేమిటో ప్రపంచం జయించేది? నువ్వు మనసును జయించుకోవాలి. విన్ ద వరల్డ్, విన్ ద మైండ్, విన్ ద వరల్డ్. విన్ ద మైండ్, నీ మనసును జయించుకుంటే ప్రపంచం జయించినట్టు. ఎందుకంటే మనస్సే కదా ప్రపంచాన్ని చూసేది, ప్రపంచం యొక్క ఉనికిని గుర్తించేది, స్పందించేది, రియాక్ట్ అయ్యేది మనసే కదా. దాన్ని సామ్యంగా పెట్టుకుంటే ఇదేం చేస్తుంది? అప్పుడు నేను ఏం చేస్తుంది? ఏమీ చేయదు. అందుకే కదా ఎలక్ట్రీషియన్స్ ఇది ఏం చేస్తారు? చెప్పులు వేసుకొని చేస్తారు కదా. మరి కొంతమంది గ్లోవ్స్ దొడుక్కొని చేస్తారు. ఎందుకు చెప్పులు వేసుకోవాలి? షాక్ తగలకుండా. అవునా కాదా? అది వేసుకుంటే షాక్ తగల. అట్లాగే ఈ ప్రపంచము సామాన్యమైంది కాదు. ఎప్పుడు ఏం చేస్తుంది ప్రపంచం? మనకి ఏమిస్తుంది? సఫిషియెంట్ గా స్ట్రోక్స్ ఇస్తుంది. అంటే దెబ్బలు ప్రపంచంలోంచి అన్ని వచ్చి పడుతుంటాయి, రాకుండా ఏమి ఉండవు.
ఎవరికైనా ఒకటే, రమణ భగవాన్ అయినా ఒకటే, శివానందులైనా ఒకటే, రామకృష్ణులైనా ఒకటే, సామాన్యుడైనా ఒకటి. ప్రపంచమే దాని కోట అది ఇస్తుంటుంది అందరికి. అయితే ఈ మహాత్ములు ఏమిటి అచీవ్ చేస్తారంటే సామ్యే స్థితం మనస్సును సామ్యంలో. సామ్యం అంటే ఏదైతే సమంగా ఉందో దానిలో మనసు పెట్టినప్పుడు సామ్య స్థితి వస్తుంది. అంతే కదా. విషమత్వం అసమానత్వంలో ఉన్నప్పుడు దృష్టి ఏమవుతుంది అక్కడ? అదే కండి, అదే వస్తుంది. సో దీని సృష్టిని జయించాలంటే ఏమిటి? మనసును సమతుల్యం పెట్టుకోవడమే మార్గం, ఇంకోటి లేనే లేదు. కత్తితో జయించలేం, అధికారంతో జయించలేం, దేంతో జయించలేం. అలెగ్జాండర్ అని ఓ చక్రవర్తి ఉండేవాడు, గ్రీక్ చక్రవర్తి. ఆయన ఏమిటి విశ్వ విజేత. ఒకనొకప్పుడు ఆ కాలంలో అంత దండెత్తి అంతా తన వశం చేసుకున్నాడు అని అనుకున్నాడు. భారతదేశం కూడా వచ్చాడు. భారతదేశ సంగతి ఆయనకి తెలియదు. ఇక్కడ మహాత్ములు కానీ ఇక్కడ ఇది కానీ తెలియదు. సరే మొత్తానికి తిరుగుతున్నాడు వచ్చి. అలా తిరుగుతుంటే ఒక దారిలో పోతూ ఉంటే ఓ చెట్టు కింద ఒక పెద్ద ఇలా ఒక మహాత్ముడు ఎవరు కూర్చొని ఉన్నాడు. మహాత్ముడు అంటే ఆయనకి ఏం పట్టదు కదా ఇవన్నీ కూడా. ఆయన ఇదిలో ఆయన కూర్చొని ఉన్నాడు. మామూలుగా అలెగ్జాండర్ వెళ్తుంటే మామూలుగా పోడు కదా, ఎలా పోతాడు? రాజు బెడలే రవి తేజములు అలా అన్నట్టు ముందు వెనక మంది మార్బ అంతా ఉంటుంది కదా, బలం అంతా ఉంటుంది. అలా వెళుతూ ఉన్నాడు. వెళ్తుంటే ఈయన ఏం పట్టించుకోపోతే ఆయనకి కొంచెం ఏంటి అవమానం అనిపించింది. మామూలుగా పల్లెల్లో పోతున్నా పట్టణాల్లో పోతున్నా అంత వెళ్ళిపోతుంటా మామూలుగా ఏం చేస్తారు ఎవరైనా? కనీసం లేచి నిలబడతారు. కనీసం ఏమీ చేయలేదు. ఆయన స్థితి వేరు. ఈయన జగత్తు జయించిన చక్రవర్తి అయినా ఈయన మనసును జయించిన చక్రవర్తి. అందుకు పట్టించుకోలేదు. అప్పుడు ఆయన కొంచెం బాధ అనిపించి వచ్చాడు. అడిగాడు, ఎవరు మీరెవరు అని అడిగాడు. నేనెవరో మీకు తెలీదా? అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు. ఓ సరే, అయితే ఏంటండి మరి నేనెవరో తెలీదా? నీకు తెలిసి కూడా ఇలా అమర్యాదగా చేస్తున్నాను. నాకు తెలియదండి, ఏదో నా ధ్యాసలో నేను కూర్చొని నాతో మీకేం పని? ఏం లేదు, మీతో నాకేం పని? సరే అలాగైతే కొంచెం పక్కకు జరుగుతారా అన్నాడు. పక్కకి జరుగుతారా? ఎందుకు? సూర్యుడు కిరణాలు నా పైన పడట్లేదు, మీరు అడ్డంగా నిల్చున్నారు, నాతో పని లేదు కదా, పక్కకి జరగండి అనేటప్పటికి ఇంకా కోపం వచ్చింది. వీడేమంటారా ఇట్లా మాట్లాడుతున్నాడు నాతో అనుకున్నా. చెప్పాడు అలెగ్జాండర్ గ్రేట్ అని చెప్పినా కూడా ఆయన ఏమి స్పందించలే కదా. అప్పుడు చాలాసేపు అట్లా సంవాదం జరిగింది. జరిగితే ఈయనేమో మరి చక్రవర్తి కదా, ఒక రకమైన రాజసం ఉంటుంది, రాజసం. మరి ఈయనేమో సాత్వికమై కాబట్టి ఆ రాజసం పైకి లేచినప్పుడు ఈ సాత్వికుడు ఏం చేస్తుంటాడు? ఆయనకి స్పందన ఉండదు. సో అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే రియాక్షన్ లేదో అక్కడ రియాక్షన్ వస్తుంది. చూసారా? రియాక్షన్ ఇక్కడ లేనప్పుడు ప్రతిచర్య రాదు, ఇక్కడ రియాక్షన్ అక్కడ కూడా ప్రతిచర్య వస్తుంది. కాబట్టి ఈయనకి ఆశ్చర్యం అనిపించింది. కాసేపటి తర్వాత ఏమిటో తెలియకుండా ఆయనకి ఏదో ఓ స్ఫురణ వచ్చింది. కాబట్టి ఈయన ఎవరు సామాన్యుడు కాడు, భారతదేశంలో ఎవరో గొప్ప ఋషులు ఉన్నారని అంటుంటారు మహాత్ములు అని అప్పుడు స్ఫురణ వచ్చింది తెలియకలవాడుగా. అప్పుడు నమస్కారం చేసి నాది చాలా పొరపాటైంది అని ఒప్పుకున్నాడు. అంటే చక్రవర్తి అయి పెద్ద ప్రపంచాన్నంతా జయించిన వాడు. అదే రాముడికి రావణాసురుడికి తేడా. రావణాసురుడు నా అంత శక్తివంతుడా రాముడు, నా అంత తపస్సంపన్నుడా రాముడు అని అనుకునేవాడు. తపస్సులో వీడు బాగా చేశాడు తపస్సు. కానీ ఏమిటి ఇద్దరికి తేడా? వీడు ప్రపంచంలో అన్ని లోకాలకు వెళ్ళి జయించాడు, రాముడు ఏ లోకానికి పోలే.
మనస్సును జయించాడు. మనస్సును జయిస్తే రాముడు, అవునా? ప్రపంచాన్ని జయిస్తే రావణాసురుడు. ఇది బాహ్య జయమే కదా, అందుకే అంత సుఖ అని తర్వాత వస్తుంది ఆ రకంగా. అందుకని జితహ జితహ, ప్రపంచాన్ని జయించేటువంటి ఏం లేదు, మనస్సుని సామ్య స్థితిలో, సమాధాన స్థితిలో పెట్టుకోవడం. సరే, అందుకని సమముగా ఉన్నది బ్రహ్మము కాబట్టి బ్రహ్మ దృష్టి కలిగినటువంటి వాడికి సామ్య స్థితి కలుగుతుంది. అప్పుడు ఈ ప్రపంచంలో ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో ద్వంద్వాతీత స్థితి దాన్ని చేరుకుంటాడు. స్థిర బుద్ధి, బుద్ధి స్థిరం అవుతుంది. అసమ్మూఢ అంటే మూఢత్వం అనేది ఎప్పుడూ ఉండదు, పొరపాటున కూడా ఆ మోహము గాని భ్రాంతి గాని కలగదు. బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. సో ఇక్కడ చాలా క్లియర్ గా ఉపనిషత్ వాక్యమే, బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మములోనే ఉంటాడు. సో ఇక్కడ తెలుసుకోవడం అనంటే బుద్ధితో తెలుసుకోవడం మాత్రమే కాదు. మరి ఎలా తెలుసుకున్నాడు? బుద్ధిని లయము చేస్తాడు, బుద్ధితో చూడడు, బుద్ధితో ఆలోచించి తెలుసుకునేది కాదు. కాబట్టి బుద్ధిని అధిగమించినటువంటి వాడు స్థిర బుద్ధి అన్నా బుద్ధిని అధిగమించిన వాడు. ఎందుకు? స్థిరమైన తత్వంలో నిలిపినప్పుడు బుద్ధి ఎక్కడ ఉంటుంది, అది కూడా అక్కడే నిలుస్తుంది. అందుకని బ్రహ్మని స్థిత. బ్రహ్మముని తెలుసుకోవాలంటే బ్రహ్మములో ఉండటమే. మామూలు జ్ఞానములు అలా ఉండవు. ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనము ఆ విషయం వేరు, నేను వేరు, తెలుసుకునే నేను వేరు, తెలుసుకోబడే విషయం వేరు. దాంట్లోకి వెళ్ళి కూర్చోం మనం, అవునా? ఓ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్కి ఏముంటుంది? మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది, అవునా కాదు? డాక్టర్ వెళ్ళి మందుల్లో కూర్చుంటాడా? కూర్చోడు కదా, ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఇక్కడ బ్రహ్మముని తెలుసుకోవడం అంటే ఏంటి? బ్రహ్మని స్థిత అన్నాడు. వేరుగా ఉండి తెలుసుకోడు, దానిలో స్థిరమై ఉంటాడు, అది చెప్పాడు. సరే, ఇంతకీ ఈ బ్రహ్మం బ్రహ్మం అంటారు ఏమిటి? దానివల్ల ప్రయోజనం అనిపిస్తుంది సామాన్యుడికి, అవునా? అందుకని పోల్చి చెప్తున్నాడు. ఏమిటి? బాహ్యస్పర్శేషు అసక్తాత్మ. బాహ్య స్పర్శలు అంటే అందరికీ తెలుసు ఏంటి? విషయ స్పర్శలు, ఇంద్రియాల విషయాల్ని స్పృశించినప్పుడు వచ్చేటువంటి సుఖం. వాటి యందు అసక్తాత్మ. అసక్తం అంటే ఏంటి? ఆసక్తి లే, తగులుకోడు. వాటి యందు తగులుకోడు, అవి వస్తుంటాయి పోతుంటాయి, ఈయన తగులుకోడు. అప్పుడు ఏమవుతుంది? ఆత్మని సుఖం విందతి. అది బాహ్యాన్ని వదులుకుంటే ఆత్మలో తనలో తాను సుఖాన్ని పొందుతాడు. స బ్రహ్మయోగ యుక్తాత్మ. ఇక్కడ బ్రహ్మయోగం అన్నాడు. బ్రహ్మయోగం అంటే ఏంటి? పరమాత్మతో ఏకత్వాన్ని అనుసంధానం చేయడమే బ్రహ్మయోగం, అంతేగా. అప్పుడు ఏ సుఖాన్ని పొందుతాడండి అని ఒక సందేహం వస్తుంది. పరమాత్మతో ఏకత్వాన్ని అనుసంధానం చేసేవాడికి ఏమవుతుంది? అక్షయ సుఖం వస్తుంది, అనంత సుఖం వస్తుంది. అది మరి బాహ్య వాటిల్లో ఎలా వస్తుంది తర్వాత శ్లోకంలో చెప్తాడు. కాబట్టి ఇహ సుఖాలు కాదు, పరలోక సుఖాలు కాదు, ఆయన తరగని సుఖం. తరగని పెన్నిధి అంటారు చూడండి, అది అది తరగదు, ఎప్పుడూ చెదరదు, నిరంతర సుఖం, అవధులు లేని సుఖం. ఈ జ్ఞానము ద్వారా, ఏది? బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆ పూర్ణ సుఖాన్ని పొందుతాడు. అంతేకాని శూన్యస్థితి కాదు, శూన్యస్థితి కాదు. శూన్యస్థితి ఎవరైనా పొందవచ్చు. నిద్రపోతున్నప్పుడు ఏమిటి వచ్చేది? నిద్రపోయినప్పుడు హాయిగా ఉందా లేదా సుఖంగా? అప్పుడు ఏముంది లోపల? ఏం లేవు, విషయాలు లేవు, విషయ స్పర్శలు లేవు, మనసులు ఏం లేదు, శూన్యం. ఆ శూన్యంలో ఓ సుఖం పొందుతున్నాడు, అవునా? కాసేపు మళ్ళీ మేల్కొన్న తర్వాత మామూలు. సో నిద్రలో పొందే శూన్యం వల్ల వచ్చే సుఖం కాదు ఇక్కడ. మరేమిటి? పూర్ణం. తర్వాత ఇహ ఇప్పుడు పోల్చి చెప్తూ ఉన్నాడు. అక్షయ సుఖం చెప్పాడు, ఇప్పుడు క్షయం అయ్యే సుఖం ఏంటి?
అంటే క్షయం అంటే తెలుసుగా, నశించిపోయే సుఖాలు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఏ సంస్పర్శజా భోగాః తే దుఃఖయోనయ ఏవ హి. ఏ సంస్పర్శజ భోగా అంటే సంస్పర్శజ స్పర్శ. ఏ స్పర్శ? విషయాల యొక్క స్పర్శ. ఇంద్రియాలకి విషయ స్పర్శ కలిగినప్పుడు ఏ భోగం అంటే భోగానుభవం అయితే కలుగుతుందో, సంస్పర్శజ అంటే దాంట్లోంచి పుట్టిన విషయాల యొక్క స్పర్శ వల్ల పుట్టిన భోగాలు ఏవైతే ఉన్నాయో అనుభవాలు, తే దుఃఖయోనయ ఏవ, అవి దుఃఖానికి పుట్టిళ్ళు, మూలం. ఓ అంటూ సుఖాలు అనుకుంటున్నావే భోగాలు, భోగాలు సుఖాన్ని ఇస్తే అందరికీ తెలుసు మామూలుగా. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు గీతాచార్యుడు? అవి సుఖాన్ని ఇవ్వవు కాదు కదా, ఏమవుతుంది? దుఃఖాన్నే ఇస్తాయి. ఏది? విషయ స్పర్శలు. ఓ ఎందుకు స్వామి అలా చెప్తున్నావు? ఆద్యంతవంత, అవి ఎలాంటివి? ఆది అంతములు కలిగినవి ఆ సుఖాలు. అంతేగా, భోగాలన్నీ కూడా ఆది అంతములు. అంటే కాసేపు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అది ఉండదు. ఆ భోగం, ఆ సుఖం అనేది అంతమైపోతుంది. కాబట్టి బిగినింగ్ ఎండింగ్ అంటే ఒక లిమిటెడ్ టైం, కొంతవరకే ఆ సుఖాన్ని అనుభవిస్తాడు, కొంతకాలమే. అందుకని బుధ మంచి వివేకవంతుడు, ప్రజ్ఞావంతుడు. తేషున రమతే, వాటిల్లో రమించడు. రమించటం అనే పదం ఉంది చూశారు, అదేంటి? అది మానసిక స్థాయిలో రమించడం. ఇప్పుడు తనకిష్టమైనటువంటి విషయాన్ని తలుచుకొని ఆనందిస్తారు, అవునా? లేదా అప్పుడెప్పుడో అనుభవించిన దాన్ని ఇప్పుడు తలుచుకొని కూడా ఆనందిస్తారు, అవునా కాదా? లేకపోతే అది రావాలి అని తలుచుకొని కూడా ఆనందిస్తాడు దాని గురించి, ఇష్ట వస్తువు. అదేగా రతి. రతి అన్నాడు చూడండి, ఇష్ట వస్తువుని స్మరించటం వల్ల వచ్చేది రతి అన్నాడు. రతి తృప్తి, సంతుష్టి. తుష్టి, సంతుష్టి. కాబట్టి ఇక్కడ రమతే అంటే ఏంటి? వాటిలో రమించడు. యాదృచ్ఛికంగా వచ్చేది రాని, అది వేరు, రమించటం వేరు, అవునా? కొంచెం స్పృహ ఉంటుంది అనమాట. ఐఎమ్ ఎంజాయ్, నేనే ఎంజాయ్ చేస్తున్నాను ఇదంతా అనుకుంటాను స్పృహతో. అంటే ఆ రమించడం అనేది మనసులో ఉంటుంది. ఈయనకి రమించడం ఇక్కడ లేదు కదా. జ్ఞాన దృష్టి కలిగినటువంటి వాడు ఈ దృష్టి, ఇది ఎప్పుడు మర్చిపోకూడదట. జ్ఞాన దృష్టి అంటే ఇదే. ఎందుకంటే పట్టి బంధించేవి విషయాలే కదా, విషయాలు పట్టి బంధించవు, ఇతనికి ఉన్నటువంటి ఆసక్తి. అందుకే ఇందాక శ్లోకంలో అసక్తాత్మ చెప్పాడు, అవునా? సక్తాత్మ అంటే తగులుకున్నవాడు. వాడికి విషయాలు ఏందో సుఖం ఉందని నమ్మకం ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడు? వాటి కావాలని ప్రయత్నపూర్వకంగా వాటి వెంట పడతాడు, అవి అనుభవించాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? పిచ్చివాడా, అది ఎండమావిల నాయనా, నీళ్ళు లేవు అంటున్నాడు. నువ్వు సుఖం ఉందని పరిగెడుతున్నావు, దాంట్లో సుఖం లేకపోగా దుఃఖమే వస్తుంది. వామో, ఇదేంటో అంత వ్యతిరేకంగా చెప్తాడు వేదాంతం అంటే.
మన అనుభవానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది చెప్తారు. అవునా? అవును. మరి మనసు ఇంద్రియాలన్నీ ఇటే పోతుంటాయి. బుద్ధితో ఆలోచించేవాడే తాత్వికమైనటువంటి దృష్టిని కలిగి ఉంటాడు. కాబట్టి తత్వం ఎప్పుడూ కూడా ఆలోచించేవాడికే, బుద్ధిహీనుడికి కాదు. అవునా? కాబట్టి దుఃఖయోనయ అని పర్టికులర్ గా చెప్పాడంటే దుఃఖానికి మూల స్థానాలు. అంటే మనం అక్కడ ఎక్కడ పెడుతున్నాం? కంపలో చేయబెట్టినట్టే. కంప. ఇంకా శంకరాచార్యులు అయితే ఆ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఆ కరావలంబ స్తోత్రములో వారు ఎన్నిసార్లు వర్ణించారు. ఎలాగంటే విష సర్పము నోట్లో చేయి పెట్టినట్టు అంటారే. విష సర్పం ఉందే, దాంట్లో చేయి పెడితే ఏమవుతుంది? అలాగే సంసార జాల పతితస్య, ఆ స్తోత్రం అంతా అలాగే ఉంటుంది కదా. ఈ విషయాలతో కూడిన ఈ ప్రపంచం, ఈ సుఖాలు కూడా అట్లాంటివే అని. కాబట్టి దుఃఖయోనయ, సుఖం కోసం వెళుతున్నాడు కానీ అక్కడ దుఃఖమే. మేము నమ్మమండి అంటారు. మేము నమ్మము అంటారు. మాకు వస్తుంది కదా సుఖం, మీరు దుఃఖంకి పుట్టిల్లు ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కదా అక్కడ, మీరు ఎలా కాదంటారు అంటాడు సామాన్యుడు, లౌకికుడు. అంటాడా? అంటాడు. ఎందుకు? వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్టంట్ సుఖం వస్తుంది కదా. ఇంద్రియాల విషయాలు స్పర్శించగా వెంటనే వచ్చేస్తుంది కదా సుఖం. వచ్చిందా? వచ్చింది సుఖం. సరే, ఆ సుఖకరమైన వస్తువే కదా, అలాగ పట్టుకోనుండు దాన్ని. ఎంతసేపు సుఖం కాబట్టి ఎప్పుడు పట్టుకో. సుఖం అక్కడ వస్తుంది కదా, ఎందుకు వదిలిపెడితే పట్టుకొని ఉండు. అట్లాగే ఏ వస్తువు అయినా సరే అప్పుడు ఏమవుతుంది? అది బరువు అయిపోతుంది, విసుగొస్తుంది, వెగటొస్తుంది. జిలేబీ ఇష్టమేనా? ఇష్టమే కదా. ఒకటి ఇస్తే అప్పో అమృతం అంటే, రెండోది ఇస్తే భలే బాగుందండి, మూడోది ఇస్తే బాగుందండి, నాలుగోది ఇస్తే చాలండి చాలు. ఏ అమృతం అన్నావుగా, తాగరాది ఎంతైతే తాగొచ్చు కదా, అమృతమే కదా, ఎంత తాగితే ఏంటంటే అమ్మో వెగటొచ్చేసి. ఇప్పుడు దాచిపెట్టుకుని సాయంత్రం తింటామంట, అప్పుడు మళ్ళీ కొంచెం ఖాళీ అవుతుంది, ఇదవుతుంది. ఏ సుఖానుభవమైనా మా ముద్దులకే మా మనవడండి, ఓ వడ్డీ ఆ వడ్డీని ముద్దు పెట్టుకుంటారు, ఎత్తుకుంటారు, వీపు మీద పెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు. పెట్టుకోండి, ఎంతసేపు పెట్టుకుంటారు? ఎంతసేపు? ఓ 10 నిమిషాలు ఆడుకున్న తర్వాత అబ్బా ఇంక చేత కాదు, వీళ్ళకి అలసట వస్తుంది, చాలు రానన్నా ఇంక పో ఆడుకోపో అంటారు. మరి ఏం సుఖం రాలేదా? కాసేపే. ఏదైనా అంతే. ఏ విషయ సుఖం చూడండి, సంస్పర్శజా భోగ, కాసేపే. ఎంత ఇష్టమైన వస్తువైనా సరే ఏమైంది? అది సుఖం ఇవ్వట్లేదు, కాసేపట్లో అయిపోతుంది, దాని పని బొలబాటం తీరిపోతుంది, అయిపోతుంది. మళ్ళీ ఏం కావాలి? దానికి ఇంకో దాన్ని ఎత్తుక్కుంటుంది. అవునా? దీంట్లో ఇంకా దొరకట్లేదు, ఇంకో వస్తువు, అది అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకో వస్తువు, అది అయిపోయి, ఈ వేటే సరిపోయి. ఎక్కడ దొరికింది పూర్ణ సుఖం? దొరకదు, ఇక్కడ ఎక్కడా దొరకదు. ఎందుకు దొరకదు అంటారు మీరు? అంటే ఆద్యంతవంత అర్థం చేసుకోవాలి. విషయాలు పరిమితమే కదా, ఏ వస్తువైనా దానికి ఒక టైం ఉంది, వస్తువుకు పరిమితత్వం ఉంది. ఇంద్రియాలు పరిమితమైన ఇంద్రియాలతో పరిమితమైన వస్తువులను స్పృశిస్తే వచ్చే సుఖం ఏమిటి? అపరిమితమా పరిమితమా? పరిమితమే. కాబట్టి బిగినింగ్ ఎండింగ్ ఉంటాయి, తప్పదు. మరి అప్పుడు ఏం చేయాలి? అవును, ఇది ఎండవగానే ఇంకో దాన్ని పట్టుకుంటా, ఇది ఎండవగానే ఇంకో దాన్ని పట్టుకుంటా. అప్పుడు ఇంకా మానవుడికి సుఖము లేదు. ఎందుకు? ప్రాకులాటలోనే ఉండిపోతున్నాడు, వెతుకులాటలోనే ఉండిపోతున్నాడు, ఇక్కడ విషయాన్ని పట్టుకున్నంతసేపు. కాబట్టి ఇది ఇలాగే, ఈ ప్రపంచం ఇలాగే,
ఈ విషయాలు ఇంతే. అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తున్నాడు? బుధ తేషు న రమతే, వాటిల్లో రమించడు. సో వివేకవంతుడు విషయాల్లో వచ్చే సుఖము సుఖము కాదు, అది దుఃఖహేతువే అని గుర్తిస్తాడు. దుఃఖహేతు ఏంటి? అప్పటికప్పుడు సుఖం వస్తుంది కదా, కానీ పరిణామే విషమివ. ఇదే భగవద్గీతలో 18వ అధ్యాయంలో చెప్తాడు. ఇది రాజసిక సుఖం అంటాడు అక్కడ. ఇది రాజసిక సుఖం. ఎలాగుంటుంది? ముందు అద్భుతంగా అనిపిస్తుంది, తర్వాత పరిణామంలో అదే విషముగా ఉంటుంది, విషముగా అనిపిస్తుంది ఏదైనా ఏదైనా. కాబట్టి మొదట్లోనే జాగ్రత్త పడాలి. ఏమిటి? దాంట్లో సుఖం లేదు, నిజమైన సుఖం లేదు, భ్రమ కలుపుతోంది. భ్రమ ముసిగేసుకొని వస్తుంది. ఏం ముసుగు? లోపల ఉండే దుఃఖం పైన సుఖం అనే ముసిగేసుకొని వస్తుంది. పతంజలి వారు ఒక యోగ సూత్రంలో చెప్తారు, వివేకినః, ఇక్కడ బుధ అన్నాడు. వివేకవంతుడికి సర్వం దుఃఖమయం, దుఃఖమయం అంటే అంత దుఃఖమయంగానే కనిపిస్తుందంట. ఎవరికి? వివేకవంతుడి. లోకం శోకహతంచ సమస్తం చెప్పారా? శంకరాచార్యులు కూడా అన్నారు, లోకం శోకహతం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం చెప్పారా? నలినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. చిన్న చిన్న మాటలు ఏమిటి? నలినీ దళగత జలం అతి తరళం. తామరాకు మీద ఉన్న నీటి బిందువు ఎలా ఉంటుంది? అతి తరళం అంటే చంచలం. ఈ విషయాలు కూడా అంతే, అవన్నీ చలించిపోయేవి, మారిపోయేవే. ఏది? ప్రపంచం యావత్తు అతి తరళం. తద్వత్ జీవితం, ఈ జీవితం కూడా అంతే, అతిశయ చపలం, ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది. సీన్లన్నీ మారిపోతుంటాయి, మనుషులు మారిపోతారు, వ్యక్తిత్వాలు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, విషయాలు మారిపోతున్నాయి. పట్టుకుందామని ఏది నిలవదు, నిత్యము పరిణామం, నిత్యము పరిణామం. అవునా కాదా? అబ్బా 2 రోజులు వర్షం వచ్చేటప్పటికి అబ్బో అబ్బో రామ మళ్ళీ వచ్చింది తుఫాను, ఇవాళ కొంచెం తెరిపి కానీ అమ్మ పర్వాలేదులే, అన్నీ అంతే కదా. మరి అందుకు ఇవన్నీ కూడా మారిపోయేవే. ప్రపంచం అన్నీ ఎప్పుడూను మారిపోయే దాంట్లో కూర్చొని నాకు అక్షయ సుఖం రావాలంటే మారని సుఖం ఎప్పుడూ సుఖం రావాలంటే రాదు. ఎందుకు రాదు? వ్యాధి అభిమానగ్రస్తం అంటారు శంకరులు. వ్యాధులు శరీరానికి, అభిమానాలు మనస్సుకి. అవునా కాదా? నీ అభిమానమే అభిమాన హీరో, అభిమాన వాళ్ళకి నేనంటే అభిమానం, నాకు వాళ్ళంటే అభిమానం. ఇదే కదా, దీనికోసమే మనుషులు పాకులాడుకుంటూ కూర్చుంటారు. ఇవన్నీ పై పై మానసికమైన చిన్న చిన్న ఇదే అంతే. దానివల్ల మనకు ఒరిగేది లేదు, ఏమీ లేదు, సుఖం ఏమీ లేదు. మళ్ళీ అభిమానం పొందలేకపోతే ఏడవాలి కూర్చొని, అంతే కదా. వాళ్ళు ఇవాళ నిన్ను అభిమానిస్తారు, రేపు అభిమానించరు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఏడవద్దు కూర్చొని. కాబట్టి ఏంటంటే అందుకే ఆయన అభిమానగ్రస్తం అన్నాడు. అందుకు అభిమానాలు అనేది పెంచుకోవద్దు. భలే వాళ్ళేనే మీరంతా బండరాళ్ళు. సత్యము చాలా చేదుగా ఉంటుందండి, సత్యం ఎప్పుడు చేదే కదా. ఇప్పుడు ఇతరుల అభిమానానికి మనంలోనైనా మనం ఇతరుల పైన అభిమానాన్ని పెంచుకున్న రెండు బంధమే. అవునా? రెండు బంధమే. అందుకే తర్వాత ఎప్పుడో అమానిత్వం, అదంభిత్వం, అవన్నీ కూడా గ్రస్తం అంటే పట్టుకొని మనసుల్లో బంధిస్తాయి. వ్యాధులు శరీరానికి, మనస్సుకు ఉండే వ్యాధి ఇవే, రాగము అమ్మని. అందుకని ఏం చెప్పారు?
అవి అర్థం చేసుకోవాలి. దీనివల్ల శోకమే మిగులుతుంది. ఇక్కడ ఏమన్నారు? దుఃఖయోనయ, దుఃఖమే వస్తుంది. సుఖం అనేది పరిణామంలో తెలుస్తుంది, అది ముందు తెలియదు. ముందు అప్పటికప్పుడు బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, నీరు దప్పికి తీర్చినట్లుగా కనిపిస్తుంది ఎండమావిని చూసినప్పుడు. దగ్గరికి వెళ్తే గానీ తెలియదు అది అది మాడిపోయేటువంటి ఇసుక నేల అని. అలాగే ఇవి కూడా అంతే, దగ్గరికి వెళ్తే గానీ తెలియదు, అనుభవిస్తే గాని అప్పుడు ఇదేం లేదు అని తెలుస్తుంది. ఇది వివేక దృష్టి. అందుకే వివేకవంతుడికి అన్ని దుఃఖమయంగానే కనిపిస్తాయి. మరి గౌతమ బుద్ధుడు, ఆయన ముందు సిద్ధార్థుడే. బుద్ధుడు ఎప్పుడయ్యాడు? ఈ దుఃఖకరమైన దృశ్యాలు చూశాడు ఆయన. 3 మనం 36 చూసినా మనకి వెలుగు. 3 చూశాడు. ఒక మరణించిన వాడిని, ఒక వ్యాధిగ్రస్తుడిని, ఒక వృద్ధుణ్ణి. అంతే, 3 దృశ్యాలు చూశాడు. ఆయనకి వైరాగ్యం వచ్చేసింది. ఎన్ని జన్మల తపస్సు, ఎంతో వివేకం కదా. ఇంతేనా ఈ జీవితం, ఇంకేమిటి అనుభవించాల్సింది ఇక్కడ అనుకున్నాడు. సర్వసంగ పరిత్యాగి వెళ్ళిపోయి తపస్సు చేసి కదా. అది వివేక దృష్టి. ఏమి లేదు, ఆయనకు అన్ని ప్రాప్తించినాయి జీవితంలో. ఆయనకు అందరి సుఖం లేదు, కానీ అన్ని క్షణంలో వదిలేయగలిగాడు. ఎందుకంటే వివేక దృష్టి. బుధుడు ఆయన, అందుకే బుద్ధుడు అయ్యాడు. బుధుడు కాబట్టి బుద్ధుడయ్యాడు. అలా అందుకని వివేక దృష్టి కలిగినప్పుడు దీంట్లో తగులుకోడు. తర్వాత ఏమన్నారు? ఇది రావాలంటే ఏం చేయాలి? దానికి కొంత సాధన, కొంత కాదు చాలా చేయాలి. ఎప్పుడు వస్తుంది? వీటి నుంచి ఎప్పుడు బయటపడతాము? ఎందుకు విషయాల్లో తగులుకుంటుంది మనస్సు చెప్తున్నాడు. యహ ఎవరైతే, ఇక్కడే అంటే ఈ ప్రపంచంలో, ఈ శరీరంలో ఉండగానే ప్రాక్ శరీర విమోక్షణాత్, క్లియర్ గా చెప్పాడు ఇక్కడ. ప్రాక్ శరీర విమోక్ష, శరీరము నుంచి బయటపడక మునుపే, ప్రాక్ ముందే, కామక్రోధోద్భవం వేగం సోఢం, అంటే కామక్రోధాల వల్ల వచ్చే వేగం, అవి మహావేగంగా వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి? తట్టుకొని నిలబడగలగాలి. సహ యుక్త సహ సుఖీ, ఆ నరుడు ఏమవుతున్నాడు? యుక్తుడై ఉంటాడు, అంటే సమతుల్యంగా ఉండగలడు, సుఖంగా ఉండగలడు. సో ముందు ఇది అభ్యాసం చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి సుఖం, అక్షయ సుఖం అనేది తర్వాత వస్తుంది. వీటి నుంచి దూరంగా ఉండటం, దాన్ని తగులుకోకపోవడం, ఏది బాహ్య విషయాలకి. తగులుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? విషయాలకి ఈ లోపల కామక్రోధాలు ఉంటే, కామం కోరిక అన్నాడు కదా, కోరికల వల్లే కదా వెళ్ళి విషయాల్లోకి పడుతున్నాయి. వాటికి అక్కడ సుఖం ఉందని. ఇక్కడ డిమాండ్ లేకపోతే అక్కడికి వెళ్ళి పడదు కదా. కాబట్టి కామము, తర్వాత దాని పరిణామం క్రోధం, ఆ తర్వాత లోభం, ఇలాంటివన్నీ 1 by 1 వస్తాయి. ఇవి ఎలాంటిది అంటే వేగం అన్నాడు. ఒక వాహనానికి వేగం ఉన్నట్టు మనిషి యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, రజోగుణ పూరితమైన ఇవి ఏమొస్తాయి? వేగాన్ని పుట్టిస్తాయి. ఎవరి మనసుకు వేగాన్ని పుట్టిస్తాయి. ఎంత వేగం చూడండి. క్రోధం వచ్చినప్పుడు, కామ ప్రకోపించినప్పుడు మనిషి ఏం చేస్తాడు? అస్సలు ఒక్క క్షణం ఆలోచించలేడు, బుద్ధి నశిస్తుంది. అదే కదా ఏమని చెప్పాడు? ఛాయతో విషయాన్ని పుంస శ్లోకంలో చెప్పాడు. కన్ను మూసి తెరిచేలోపు తానేమిటి అని ఆలోచించుకుని రేపు వెళ్ళిపోతుంది. ఆ లోపల నుంచి పుట్టిస్తాయట వేగాన్ని. నిస్సహాయ స్థితిలో పడిపోతుంది కదా. అందుకని ఏం చేయమన్నాడు? ఆ వేగం ఏది వస్తుందో ఆ వేగాన్ని తట్టుకోవాలి. సోఢుం శక్నోతి అంటే తట్టుకొని నిలబడగలడో అని అర్థం. ఇప్పుడు ఎవరైనా ఒక బలమైన మనిషి ఉన్నాడు అనుకోండి, బాగా మంచి బలిష్ఠుడు. ఆ బలిష్ఠుడు వచ్చి ఒక తోమ దోస్తే బలహీనుడు ఏమైపోతాడు? కింద బోర్ల పడిపోతాడు. ఇలా అంతే. అదే ఆ ఎదుటివాడు కూడా బలవంతుడు అనుకోండి, అప్పుడు వాడు తోపు దోసిన తోయ్ ఏం చేస్తా నిలబడతాడు.
అవునా కాదా? యుద్ధ రంగంలో మహావీరులు ఇలాగే ఉంటారు. నాకు రామాయణంలో ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఆంజనేయ స్వామి రావణాసురుడు 2-3 సార్లు వస్తాడు. చివరిగా ఓటమి ఇది కాకముందు 2-3 సార్లు యుద్ధ రంగంలో వచ్చి యుద్ధం చేస్తాడు. ఏదో ఒక సందర్భంలో ఆంజనేయ స్వామి ఒక్కసారి దగ్గరికి వెళ్ళి, అంత ధైర్యంగా ఎవరికి ఉండదు, దగ్గరికి వెళ్ళి పిడికడితో ఒక్క గుద్దు గుద్దుతాడు. ఎక్కడంటే వక్షస్థలం పైన పిడికడిపోటు ఇస్తే ఆ రావణాసురుడు ఇలా కదిలిపోతాడు. ఒక పర్వతం కదిలితే ఎట్లా ఉంటుందో అలా కదిలిపోతాడు. కదిలిపోయి వీరుడు ప్రశంసిస్తాడు. హా వానరా భలే కొట్టేవరా అంటాడు. ప్రశంసిస్తే ఆంజనేయ స్వామి వచ్చి నువ్వు ఇంకా నిలబడి ఉన్నావు, నా బలమేం బలపడ్డాడు, నువ్వు కింద పడాల్సింది ఇంకా నిలబడి ఉన్నావు. ప్రశంసను కూడా స్వీకరించాడు వీరుడు. చూసారా అట్లాగా. కాబట్టి ఇప్పుడు ఈ వేగం అంటే ఏంటి? ఈ విషయాలు వచ్చి ఏమవుతున్నాయి, మనిషిని విషయాలు వేగంగా రావు, లోపల ఉండే ప్రకోపములు వేగంగా వస్తాయి. ఈ వేగం ఏం చేస్తుంది? మనిషిని తోసిపారేస్తుంది. ఎక్కడికి? విషయాలు. ఆ వేగాన్ని ఏం చేయాలి? తట్టుకోవాలా. అది శత్రువు దెబ్బ కొడితే తట్టుకోవాలి. బలవంతుడు తట్టుకుంటాడు, బలహీనుడు బోర్ల పడతాడు. అవునా? ఈ వేగం లోపల నుంచి, అందుకే వీటి శత్రువులు అనలే, శత్రువులు అనలే. ఈ శత్రువులు ఇవి కొడుతుంటాయి వచ్చి మాటికి డిషం డిషం కొడుతున్నప్పుడు ఏం చేయాలి? తట్టుకోవాలి, తట్టుకొని నిలబడి. అందుకే వీటిని ఏమన్నారు? వేగం అని చెప్పాడు. మహావేగం. మనసు ఎంత వేగం చెప్పండి? మనసు వేగాన్ని ఎవడైనా లెక్క కట్టగలడా? మరి మనసులోంచి వచ్చే కదా ఇవన్నీను, ఆ ఫోర్స్. అందుకని నిరంతర అభ్యాసం ఉండాల్సిందే వీటికి, నిరంతర అభ్యాసం, ఎప్పుడూ మెలకువగా ఉండాల్సిందే కదా. అలా తట్టుకున్నటువంటి వాడు ఏమవుతున్నాడు? ఎప్పుడండి? ఎప్పుడు తట్టుకోవాలి? ప్రాక్ శరీర విమోక్షణాత్. ఇంకా శరీరం వదిలి వెళ్ళక ముందే ఈ అభ్యాసంలో నిలకడ రావాలి. అప్పుడు ఏమవుతుంది? సహా యుక్తుడు. యుక్త అంటే ఏంటి? ఈ ఇంద్రియాలు కానీ మనసు విషయంలో ఏమవుతున్నాడు? సమతుల్యంగా ఉండగలడు. తర్వాత సుఖంగా ఉంటాడు. ఎందుకు? లోపల ఫోర్సు వాటికి తంతుంటే సుఖమే ఉంది చెప్పండి. సుఖం ఉందే? శత్రువులు లోపల కూర్చొని గుద్దుతుంటే తంతుంటే ఏవి? కామక్రోధులవు మోహాలు. ఇంకా సుఖం ఎక్కడుంది చెప్పండి? లేనే లేదు, లేనే లేదు. కాబట్టి వీటి తట్టుకోవడం ఒకటే మార్గం అని చాలా క్లియర్గా చెప్పారు.